హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. వీడియోలకు వెళ్ళే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ చేయూత 4వ విడత సంబంధించినటువంటి యొక్క డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్ప్లిట్ అయితే చేయొద్దండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి 4వ విడతలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనందరికీ తెలిసిన విషయం, గత మార్చి నెల 7వ తారీఖున మరి వైఎస్ఆర్ చేయూత రిలీజ్ అయ్యే విషయం అయితే తెలిసింది. అయితే మరి మార్చి 16వ తారీఖున ఎలక్షన్ కోడ్ రావటం వల్ల అమౌంట్ చాలామందికి వారి యొక్క ఖాతాలలో పడలేదండి. అయితే ఇప్పుడు చెందించిన విధంగా ప్రభుత్వ సంబంధించిన అధికారులు కొన్ని యొక్క పేపర్ల యొక్క న్యూస్ని బట్టి మేము ఈ వీడియోస్ని మీకు తెలియజేస్తున్నామండి. ఏది కూడా మా సొంత న్యూస్ అయితే ఫ్రాడ్ న్యూస్ అయితే మేము చెప్పట్లేదండి. ఏవైతే పేపర్ యొక్క న్యూస్ కటింగ్ చూసుకొని వాటి ద్వారా మీకు మేము తెలియజేస్తున్నామండి. ఇప్పటికి వరకు 30% మాత్రమే అందరికి కూడా వైఎస్ఆర్ చేయూత నిధులు అయితే పడ్డాయండి. అయితే దీనికి సంబంధించిన ఎలక్షన్ కోడ్ కారణంగా మరి ఒకేసారి 4 బటన్లు నొక్కటం వల్ల ఒక వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన, అలాగే వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, ఇవన్నీ నొక్కటం వల్ల చాలా వరకు అయితే డబ్బులు అయితే పడలేదని తెలుస్తుందండి. ముఖ్యంగా ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చింది మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. మీరు కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో మరి కొన్ని మండలాలకైతే డబ్బులు పడినట్టుగా, కొన్ని జిల్లాల వారికి కూడా పడుతున్నట్టుగా తెలుస్తుందండి. మరి చిత్తూరు జిల్లా, అలాగే తిరుపతి జిల్లాలో వచ్చేసి తిరుపతి టౌను, అలాగే అనేకమైన ప్రాంతాల్లో పడుతున్నట్టుగా తెలుస్తుందండి. చిత్తూరు జిల్లా వచ్చేసరికి మరి పుల్లుచెర్ల మండలము, అలాగే మరి పోతలపట్టు, చిత్తూరు టౌను, రూరల్, ఇలాంటి ప్రాంతాల్లో మరి పడుతున్నట్టుగా తెలుస్తున్నాయండి. అంత మాత్రం అనంతపురం జిల్లాలో కూడా, అనంతపురం జిల్లా, అలాగే వైఎస్ఆర్ జిల్లా, వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా, ఇలాంటి కొన్ని జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇంకా మరి చూసినట్టయితే మరి అలాగే కాకినాడ రూరల్ ప్రాంతము, ఇలాంటి కొన్ని జిల్లాలలో మరి పడుతున్నట్టుగా మరి తెలుస్తూ ఉందండి. ఇంకా సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఎందుకంటే ఈ మహిళలు ప్రభావితం చేయగలరని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. ఎలక్షన్ కోడ్లో భాగంగా కొన్ని జిల్లాల వారికి అయితే డబ్బులు పడినట్టుగా మరి తెలుస్తుందండి. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు గత సిద్ధం సభలో ప్రకటించిన రీతిగా 10-15 రోజుల్లో ఈ డబ్బులు పూర్తిగా మీ అకౌంట్లో జమ అవుతాయని మాత్రం చెప్పడం జరిగిందండి. కాబట్టి సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పిన విధంగా, అలాగే మరి తాడిపత్రి, ఇలా కొన్ని జిల్లాల్లో అయితే మరి అమౌంట్ అయితే పడుతున్నట్టుగా మరి తెలుస్తుందండి. అలాగే ఇంకా మన రాష్ట్రంలో ఇంకొక 4 జిల్లాల వరకు కూడా మరి పడాల్సి ఉందండి. కాకపోతే నెల్లూరు జిల్లా, ఇలాంటి జిల్లాల్లో కూడా మరి పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుందండి. తిరుపతి, చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో అయితే రాయలసీమ జిల్లాల్లో కూడా చాలా వరకు మరి పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుందండి. ఏదేమైనా ఈ 10 రోజుల్లోనే మరి మీకు పడాల్సినటువంటి అమౌంట్ అయితే వీరి ఖాతాల్లో జమ అవుతుందని మరి ముఖ్యమంత్రి వారు అయితే చెప్పడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాలు మీ వద్దకు చేరాలంటే